హాయ్ ఫ్రెండ్స్, మనం స్వచ్ఛమైన మీగడ పాలతో ఇంట్లోనే కలాకండ్ తయారు చేసుకుందాం. దీనికోసం నేను లీటర్న్నర పాలు తీసుకున్నాను. ఆ పాలను స్టవ్ని మీడియంలో పెట్టుకుని పాలు అడగంటకుండా గరిటెతో తిప్పుతూ పైన వచ్చిన మీగడను గరిటెతో పాలలో కలుపుకుంటూ పాలు సగం అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని నిమ్మరసం వేసుకోవాలి. 10 నిమిషాల్లో పాలు విరిగిపోతాయి. పాలు విరిగిన తర్వాత కొంచెం కొంచెంగా పంచదార వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నాకు పంచదార పావు గ్లాసు మాత్రమే పట్టింది. పంచదార కరిగి దగ్గర పడిన తర్వాత యాలకుల పొడి, నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక ప్లేటులో నెయ్యి అప్లై చేసుకుని దాన్ని ఆ ప్లేట్లో వేసుకుని స్పూన్తో స్క్వేర్ ఆకారంలో చేసుకుని బాదం పప్పులతో గార్నిష్ చేసుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చాకుతో పీసెస్గా కట్ చేసుకోవాలి. అంతే, హోమ్ మేడ్ కలాకండ్ రెడీ అయ్యింది. చూడండి కలాకండ్ ఎంత బాగా వచ్చిందో. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా హస్బెండ్ టేస్ట్ చేసి సూపర్ ఉందన్నారు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.